ఇరుకులో ఉన్నటువంటి వారికి విశాలత కలగాలంటే ఒకటే ఒక సూత్రం: పోరాడే ప్రార్థన కావాలా, మొరపెట్టే ప్రార్థన కావాలా, కేకలేసే ప్రార్థన కావాలా, ఏడ్చే ప్రార్థన కావాలా, చేతులెత్తే ప్రార్థన కావాలా. చూసారా, సమయం అనక అసమయం అనక దేవుని సంధికి వచ్చి బలంగా ఎవరైతే పోరాడతారో అలాంటి వారందరూ కూడా విడుదల ఇచ్చేస్తారు బిడ్డలు యేసుప్రభు వారు. అందుకని 21 దినాలు మీ క్షేమాల కొరకు యేసుప్రభు వారు కొన్ని సంవత్సరాల నుంచే బిడ్డలు మన సంఘంలో జరుగుతుంది. ఇది మీరు ఎట్లయినా కొనసాగుతూ ఉండండి. పోరాడే ప్రార్థన నేర్చుకోండి. పోరాడే ప్రార్థనలో గొప్ప జయం ఉండేది బిడ్డలు, గుర్తుపెట్టుకో. 21 దినాలు పోరాడిన తర్వాతనే బిడ్డలు దానియేలు జయం వచ్చింది. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత నెహెమ్యాకి విడుదల వచ్చింది. పడిపోయిన ప్రాకారాలు కట్టగలిగాడు బిడ్డారా. అదేవిధంగా బిడ్డారా, ఎస్తేరు గారు, మొర్దెకై గారు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాతనే విడుదల వచ్చేసింది వారికి. సమస్యలు పెరిగినప్పుడు ప్రార్థన కూడా పెరగాలి బిడ్డారా. సమస్యలు చూసి నువ్వు చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుని నాకు విడుదల కావట్లేదని చెప్పి సంవత్సరం అంతా బాధపడ్డావు కదా, 21 దినాలు నీ కోసమే సిద్ధం చేశాడు దేవుడు. నువ్వు మిస్ కాబాక. 21 దినాలు పట్టుదలతో ప్రార్థన చేద్దాం రండి అందరూ. తప్పకుండా దేవుడు మీ కుటుంబంలో జయమిస్తాడు బిడ్డారా. కాబట్టి ఇరుకులో ఉన్న వారికి విశాలత కలగాలంటే మొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అందరూ మొరపెట్టే ప్రార్థన. అందరూ చెప్పండి, మొరపెట్టే ప్రార్థన, అయితే పోరాడే ప్రార్థన నేర్చుకో.